హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన పెసరపప్పుతో సాంబార్ అండి. చాలా బాగుంటుంది. పెసరపప్పుతో ఇలా పప్పుచారు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు సైడ్గా కర్రీ కూడా అవసరం లేదు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా నేను చూపించే పద్ధతిలో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ పెట్టండి. సింపుల్గా చేసుకున్న ఈ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం చూసేద్దామా. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి నేను ఇక్కడ 1 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఈ పప్పును మనము చిన్న మంట పైన ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, కొంచెమే. మనకు లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుందంటే మనకు పప్పు రెడీ అయిపోయినట్టే. ఇలా వేయించుకోవడం వల్ల మనకు పప్పుచారు అనేది చాలా టేస్ట్గా వస్తుంది. కాబట్టి తప్పకుండా ఇది మాత్రం చేయండి, వేయించుకోవడము. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కుక్కర్ తీసుకుంటున్నాను. మనం పప్పు దేంట్లో చేస్తామో అది కుక్కర్ తీసుకొని దాంట్లోకి పప్పు వేసుకోవాలి. పప్పు కొంచెం చల్లారినాక వేసుకోవాలి. ఇలా పప్పు వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని ఒక 2 సార్లు పప్పును శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఒక 2 సార్లు పప్పును శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇప్పుడు ఆ వాటర్ తీసాక మళ్ళీ మనము దాంట్లోకి ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. నేను 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నందుకు ఇక్కడ నేను 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. మీరు 2 గ్లాసుల కంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. పప్పు అనేది మనకి ఈజీగా ఉడుకుతుంది. నెక్స్ట్ దీంట్లోకి ఇప్పుడు నేను ఒక 2 టమాటాలను ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను, నెక్స్ట్ పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వీటిని మనం తర్వాత అయినా వేసుకోవచ్చు. మీకు మెత్తగా ఉడకాలి అంటే ఈ టైంలో వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలండి. ఒక విజిల్ రాగానే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. విజిల్ కంప్లీట్గా పోయాక మూత తీసేసి చూస్తే మనకు పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి, పప్పు అనేది మనకు టమాటాలు లైట్గా కనిపిస్తున్నాయి కదా. మనము పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే టమాటా అనేది మనకు కొంచెం కనిపిస్తుంది. కాబట్టి ఇలా వేసుకోవాలి. మీరు అప్పుడు వేసుకోకుండా ఈ టైంలో కూడా వేసుకోవచ్చండి. వేసుకొని ఎలాగో దీన్ని మరిగిస్తాం కాబట్టి మీకు అవి ముక్కలుగా ఉండాలి అంటే ఈ టైంలో కూడా వేసుకోవచ్చు. ఇలా పప్పును కొంచెం మెత్తగా రుద్దుకోవాలి. ఈ విధంగా రుద్దుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఇప్పుడు మనము కొంచెం కారం, మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసేసుకోవాలి. నెక్స్ట్ అలాగే కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను అలాగే 1 కప్పు చింతపండు నానబెట్టుకొని రసాన్ని తీసుకున్నాను. నేను ఇక్కడ 1 కప్పు మాత్రమే వేసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి పులుపుని బట్టి వేసుకోండి. ఇప్పుడు అది వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని నెక్స్ట్ వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు ఏ కన్సిస్టెన్సీ ఉండాలి అనేది దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. కొంచెం పప్పుచారు అంటే మనకు కొద్దిగా పలసగానే ఉండాలి కాబట్టి నేను ఇలా వేసుకున్నాను. మీరు కొంచెం థిక్గా ఉండాలి అంటే అవసరం లేదు, 1 గ్లాస్ వేసుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఈ పప్పును మనం ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మరగనివ్వాలి. పప్పు ఎంత మరిగితే మనకు టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది ఇది మరుగుతూ ఉంటే. ఈ విధంగా మనకు పైన నురుగు వస్తే మీరు కావాలంటే ఇది తీసేయొచ్చు కూడా. అలానే కలుపుకుంటూ ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పప్పును బాగా మరిగించుకోవాలి. చూడండి, మరిగాక మనకు కలర్ అనేది కూడా పప్పు ఏ విధంగా అయింది. ఇలా బాగా మరిగినాక ఇప్పుడు కంప్లీట్గా మరిగింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పప్పును పక్కకు తీసేసుకొని మూత పెట్టి పక్కకు తీసేసుకుందాం. నెక్స్ట్ అదే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. మనం సాంబార్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని దాంట్లోకి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం చిటపటమన్నాలి. చిటపటమన్నాక నెక్స్ట్ వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. అవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఎండుమిరపకాయలను, ఒక 2 ఎండుమిరపకాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ అనేది అసలు మిస్ చేయకండి, చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పు చారులో ఇంగువ మెయిన్ అండి, కంపల్సరీగా వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా కొద్దిగా చిటపటమన్నాక నెక్స్ట్ మనం మరిగించి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పును వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు దీన్ని కూడా మనము ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. అలా మరగడం వల్ల మనకు చింతపండుది, పోపుకు అన్నీ బాగా మిక్స్ అయిపోతాయి. సో అందుకని ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు సాంబార్ని బాగా మరగనివ్వాలి. చూడండి, ఈ విధంగా మరిగినాక ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొక నిమిషం పాటు మరగనివ్వాలి.
మనకు ఇది మరుగుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి పప్పు అనేది. తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. చూడండి మనకు పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఆవకాయ పచ్చడి ఇది పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. పాపడాలు ఏవైనా పెట్టుకొని తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తక్కువ టైంలో ఈజీగా అయిపోయే పప్పుచారు. అలాగే సమ్మర్లో వేడి ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు చలవ చేయడం కోసం కూడా ఈ పప్పుచారుని పెట్టుకోవచ్చు. కందిపప్పు కంటే ఈ పప్పుది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.